తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖల సందడి మొదలైంది. మొదటి తెలంగాణ ప్రజాప్రతినిధులు భారీగా సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఇవాళ 90 మంది లెటర్లు జారీ చేశారు. అయితే తెలంగాణ నుంచి 180 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించేలా వివరాలు నమోదు చేసింది టీటీడీ. అయితే తెలంగాణ ప్రతినిధుల లేఖలు స్వీకరించకపోవడం ఇటీవల వివాదాస్పదమైంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ తిరిగి సిఫార్సు లేఖలు స్వీకరించింది టీటీడీ. తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖల సందడి మొదలైంది. మొదట తెలంగాణ ప్రజాప్రతినిధులు భారీగా సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఇవాళ 90 మంది లెటర్లు జారీ చేశారు. అయితే తెలంగాణ నుంచి 180 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించేలా వివరాలు నమోదు చేసింది టీటీడీ. తెలంగాణ ప్రతినిధుల లేఖలు స్వీకరించకపోవడం అనేది ఇటీవల వివాదాస్పదమైంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా స్పందించారు. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ తిరిగి సిఫార్సు లేఖలు స్వీకరిస్తోంది టీటీడీ. ఇవాళ నుంచి సిఫార్సు లేఖలను అనుమతిస్తోంది టీటీడీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తుంది టీటీడీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? టీటీడీ ఇవాళ రోజు నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల స్వీకరణ ప్రారంభించింది. రేపటి రోజు నుంచి కూడా వారి సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయనుంది. ప్రతి సోమ మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా గురువారాలలో వారి సిఫార్సు లేఖలపై ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనుంది. తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేలు 119 మంది ఉండగా ఎంపీలు 17 మంది ఉన్నారు. ఇక రాజ్యసభ అదేవిధంగా ఎమ్మెల్సీలు మొత్తంగా కూడా 180 మంది ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా కూడా టీటీడీ గుర్తించింది. వారి సిఫార్సు లేఖలను మాత్రమే స్వీకరించేలా ఇక్కడ సాఫ్ట్వేర్ లో మార్పులు కూడా చేశారు. ఇవాళ రోజు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పెద్ద ఎత్తున టీటీడీకి చేరాయని చెప్పుకోవచ్చు. మొదటి రోజే దాదాపు 90 నుంచి 95 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు టీటీడీకి అందాయి. దీంతో వారి సిఫార్సు లేఖలు అందరికీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తున్నారు. ఒక్కో సిఫార్సు లేఖపై 6 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అయితే జారీ చేస్తుంది.